నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమం కొనసాగుతోంది. మోపాల్ మండలం బైరాపూర్లో పోడు భూముల బాధిత రైతులను కవిత పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేధావులు, విద్యావేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం కానున్నారు కవిత. మధ్యాహ్నం కళాకారులతో కవిత సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, మార్నింగ్ చదువు నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ జాగృతి జనం బాట రెండు రోజు కొనసాగుతా ఉంది. అయితే నిన్న మధ్యాహ్నం తర్వాత నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నటువంటి ఎమ్మెల్సీ కవితను ఇటు ఇందల్వాయి టోల్ గేట్ నుంచి కూడా భారీ ర్యాలీతో ఇటు జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికిన పరిస్థితి. అయితే నిజామాబాద్ కు చేరుకున్నటువంటి కవిత అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరము అక్కడి నుంచి ఇటు మీడియాతో మాట్లాడిన తర్వాత నవిపేట మండలంలోని ఎంచా గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే వరద బాధితులను పరామర్శించారు, వారికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఉదయం ఇప్పుడు 8:30 గంటల తర్వాత ఇటు మోపాల్ మండలం బైరాపూర్ లో పోడు భూముల బాధిత రైతులను పరామర్శించారు. అదే మధ్య ఇప్పుడు 10 గంటల తర్వాత ఇటు స్థానికంగా ఇటు మేధావులు, విద్యావేత్తలు అదేవిధంగా వివిధ రంగాల ప్రముఖులతో సమావేశం నిర్వహించనున్నారు. అయితే మరి 2:30 గంటల తర్వాత ఇటు కళాకారులతో ప్రత్యేకంగా సమావేశమై వారి యొక్క సాధక బాధలు తెలుసుకున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు నిజామాబాద్ నగరంలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించనున్నారు. అయితే మొత్తం ఆద్యంతం కూడా ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినప్పటి నుంచి కూడా ఇటు దానికి సంబంధించి పరిస్థితి ఎవరైతే తెలంగాణ అమరవీరులు ఉన్నారో వారి కుటుంబాలను వారి గురించి ఈసారి ఖచ్చితంగా చేస్తాను, క్షమించండి అంటూ మాట్లాడిన పరిస్థితి. నిజామాబాద్ లో ఏదైతే గోదావరి వరద వల్ల ముంపునకు గురైనటువంటి ప్రాంతాల్లో 3 మంత్రుల వల్లనే ఈ యొక్క రైతులకు పంట నష్టం పోయే పరిస్థితి నెలకొందని చెప్పిన పరిస్థితి. నష్టపోయిన ప్రతి ఎకరా పంటకు 50,000 చెల్లించాలి రేవంత్ ప్రభుత్వం అంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద అసలుకే అంటే విఫలమైంది ప్రభుత్వం అన్నట్టు మాట్లాడిన పరిస్థితి. అదంత్యము ఎమ్మెల్సీ కవిత స్పీచ్ లో తెలంగాణ సాంప్రదాయము ఇటు ఒక బతుకమ్మ పండుగ ఈ యొక్క అక్కలకు చీరలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. కళ్యాణ లక్ష్మి కూడా ఈ విధంగా తులం బంగారం ఇవ్వడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైన పరిస్థితి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడు నిజామాబాద్ నుంచి నన్ను దీవించారు. నేను ఇంటి కోడల్ని ఇక్కడ నుంచే ఈ జనం బాట కార్యక్రమాన్ని నేను ప్రారంభిస్తా ఉన్నాను, నన్ను ఆశీర్వదించినట్టు జిల్లా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఈ రోజైతే రెండో రోజు ఈ యొక్క కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. చందు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.